భారతదేశంలో ఒక శివాలయం ఉంది. దాని గురించి ఇప్పటికీ స్థానికులు ఒక విచిత్రమైన కథ చెప్తారు. ఆ ఆలయాన్ని మనుషులు కాదు, ఒక్క రాత్రిలో భూతాలే నిర్మించాయి అని. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ భోజేశ్వర్ టెంపుల్ గురించి శతాబ్దాలుగా ఒక కథ వినిపిస్తుంది. రాత్రి పడగానే వందలాది ఆత్మలు భారీ రాళ్లను మోసుకుంటూ అద్భుతమైన శిల్పాలను చెక్కుతూ ఒక్క రాత్రిలో ఆలయాన్ని పూర్తి చేయడం ప్రారంభించాయట. కానీ సూర్యుడు ఉదయించేలోపు పని పూర్తవ్వాలనే ఒక షరతు ఉందట. అప్పుడే ఒక కోడి ముందుగానే కూసింది. అది తెల్లవారిందని భావించిన ఆ ఆత్మలు పని మధ్యలోనే వదిలేసి మాయమయ్యాయని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. ఆలయంలో ఇప్పటికీ కొన్ని భాగాలు పూర్తి కాని విధంగా కనిపిస్తాయి. కానీ అసలు మిస్టరీ అప్పుడే మొదలైంది. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజా భోజుడు నిర్మించడం ప్రారంభించాడు. అయితే ఎందుకు పూర్తి కాలేదు? రాజు మరణించాడా? యుద్ధం జరిగిందా? డబ్బు అయిపోయిందా? దానికి స్పష్టమైన సమాధానం ఈ రోజు వరకు లేదు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ ఆలయంలో ఉన్న శివలింగం భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా శివలింగాల్లో ఒకటిగా భావిస్తారు. ఒకవైపు భూతాలు నిర్మించని స్థానికుల నమ్మకం, మరోవైపు చరిత్ర కూడా పూర్తిగా చెప్పలేని అసంపూర్తి ఆలయం. అందుకే భోజేశ్వర్ టెంపుల్ ఈ రోజు కూడా భారతదేశంలోని అత్యంత రహస్యమైన శివాలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.